హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక 8 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 8 విషయాలలో తెలియక మనీని వేస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, తెలిసి ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్ప చదువుకుని లేదండి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ 8 విషయాల్లో మనీనైతే వేస్ట్ చేస్తున్నారనే చెప్పచ్చు. అందరినీ కాదు, ఎవరైతే మనీ పరంగా ఇబ్బంది పడుతూ కూడా వేస్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్లో ఐడియాస్ బాగుంటున్నాయి, నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. మై మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అండి. ఈ 8 విషయాలు కూడా నేను కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అవేమిటో చూసేద్దామండి. ముఖ్యంగా డబ్బులు సేవ్ చేయాలంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుని సేవ్ చేయడం ఒక పద్ధతి కదండి. మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కంటే ముందు మనీ వేస్టేజ్ ఛాలెంజింగ్ చెయ్యాలండి. సారీ మనీ వేస్టేజ్ కాదు, నో మనీ వేస్టేజ్ ఛాలెంజింగ్ అనేది చెయ్యాలి. అప్పుడే మనము మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ని ఈజీగా చేయగలుగుతాము. మనం రెగ్యులర్గా ప్రతి వీడియోస్లోనూ చూస్తూనే ఉంటాం కదండి, చిన్న చితక మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి కదా. ఈరోజు కాస్త కొంచెం పెంచి కొంచెం పెద్ద సేవింగ్ ఛాలెంజింగ్స్ అనుకోవచ్చండి. అవి ఏమిటో చూసేద్దాము. డబ్బులను కూడా ఎప్పుడు మనం సేవ్ చేయాలి అంటే కొన్ని విషయాల్లో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. తెలియని వాళ్ళు పోనీ మనీని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు అని అనుకోవడానికి లేదండి. తెలుసుండి ఇంకా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మనీని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ మనీ పరంగా అసలు మాకు ఇబ్బందే లేదు, మాకు బోల్డ్ మనీ ఉంది, లేదంటే మాకు ఆదాయం వచ్చే మార్గం ఉంది అనుకునే వాళ్ళకి ఏమీ కాదండి ఐడియాస్. మనీ పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నా, లేదా ఇప్పుడిప్పుడే రీసెంట్గానే ఉద్యోగాలు అవి వచ్చి రీసెంట్గానే సంపాదన అనేది మొదలవుతున్న అలాంటి వారికి ఈ వీడియోస్ బాగా ఉపయోగపడతాయండి. అంతేనండి, ఆడవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ 8 విషయాల్లో ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువగా మనీని వేస్ట్ చేస్తూ ఉన్నారండి. అందరూ కాదండి, కొంతమంది. అందులో ఫస్ట్ది ఇంకా చెప్పాలంటే మన ఆడవాళ్ళందరూ ఎక్కువగా ఫాలో అయ్యేది ఏదైనా ఉంది అంటే ట్రెండింగ్ అండి. అది పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు కావచ్చు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కావచ్చు, కాలేజీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మన ఆడవాళ్ళకి బాగా నచ్చేది ట్రెండింగ్ కలెక్షన్ శారీసే కదా. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కువగా మన ఆడవాళ్ళు సోషల్ మీడియాలో చూసి కానీ, లేదా బయట ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదంటే మన బంధువులలో చూసి కానీ ఎక్కువగా ట్రెండ్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. ఇది మనందరికీ కూడా కొద్దో గొప్ప ఇష్టంతోనే చేస్తూ ఉంటాం కదండి ట్రెండ్ ఫాలో అవడం అనేది. అది తప్పేమీ కాదండి. మనీ పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నాను కదా. అందులో ఇది ఒకటండి. ఆ ట్రెండింగ్లోకి ఏమేమి వస్తాయండి? ముఖ్యంగా మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన చీరలు, రకరకాల చీరలు. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది, లేదంటే అది ట్రెండ్ అవుతుంది, ఈ డ్రెస్ ట్రెండ్ అవుతుంది, ఈ కలర్ ట్రెండ్ అవుతుంది, ఈ వర్క్ ట్రెండ్ అవుతుంది అని చెప్పేసేసి మనము రకరకాల చీరలు ఆర్డర్ పెడుతూ ఉంటాము. షాపింగ్ మాల్స్కి అది వెళ్ళినప్పుడు చక్కగా తెచ్చుకుంటూ ఉంటాము. వట్టి చీరలే కాదండి, డ్రెస్సులు కావచ్చు, చెప్పులు కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నీ క్లాత్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, ఇలా ట్రెండ్కి తగ్గట్టు మనం రెడీ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. అది తప్పేమీ కాదండి. మహా అయితే ఒక ట్రెండ్ ఏదైనా ఒక శారీ ఉందండి, ఒక మంచి కలర్తో ఒక శారీ ఉంది, అది ఇప్పుడు ట్రెండ్ అయిందండి. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ట్రెండ్ అయ్యింది అనుకుందాము. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి అది ట్రెండ్లో ఉంటుందా అండి? ఉండదు. పోనీ వచ్చే సంవత్సరానికి ట్రెండ్లో ఉంటుందా? ఉండదు. అలా అని ట్రెండింగ్ వస్తువులు ఏమీ కొనుక్కోవద్దు అనట్లేదండి. కొనుక్కోవచ్చు. మన పెళ్లి రోజుకో పుట్టినరోజుకో ఒక్క చీర తీసుకుని
మిగిలినప్పుడు అంటే అస్తమాటికి ట్రెండ్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అక్కర్లేని వాటికి ఎక్కువగా దుబారాగా ఖర్చు పెట్టేసి ఆ మనీ పరంగా వేస్ట్ చేసేసి మనీ లేనప్పుడు ఇబ్బందులు పడకూడదు అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశము. మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి మనం కనుక ఈ ట్రెండింగ్ అనే విషయాన్ని తగ్గించామనుకోండి, ఇంకా చెప్పాలంటే ఈ ట్రెండింగ్ని తగ్గించడాన్నే మనం ఛాలెంజింగ్గా తీసుకుని మన ఇంట్లో ఫస్ట్ మనము ఈ ట్రెండింగ్ విషయాన్ని తగ్గించామనుకోండి, కాస్త మనీ సేవ్ అవుతాయి. అదే ఒక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కింద తీసుకుని చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చండి. ఇక డబ్బులుంటే తర్వాత మనకు నచ్చినవి ఎలాగా కొనుక్కుంటామండి. అలా కాకుండా మంచిగా ఒక గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటమో లేదంటే మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడమో చేసామనుకోండి, అది మన కోసం తర్వాత ఉపయోగపడుతుందండి. ఇక రెండవది వచ్చేసి హోమ్ డెకార్ అండి. ఇది కూడా మన ఆడవాళ్ళందరికీ కూడా ఇంటిని నీట్గా ఉంచుకోవాలన్నా, ఇంటిని డెకరేషన్ చేసుకోవాలన్నా చాలా ఇష్టము. అది ఎవరికైనా కానివ్వండి, చదువుకున్న వాళ్ళకైనా కావచ్చు, చదువుకోలేని వాళ్ళకైనా కావచ్చు, ఎవరికైనా సరే. ముఖ్యంగా ఈ రోజుల్లో హోమ్ డెకార్ హాల్స్ కానీ, షాపింగ్ హాల్స్ కానీ, యూట్యూబ్లో కానీ హోమ్ టూర్స్లో హోమ్ డెకార్ టూర్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా. మనము వాటికి అట్రాక్ట్ అయ్యి అవి కొంటూ ఉంటాము. దాని వలన మనీ వేస్ట్, మళ్ళీ వాటిని తుడిచి మన చాకరీ వేస్ట్. అది కొంచెం సొంత ఇల్లు అయితే పర్లేదు, కానీ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా డెకార్ ఐటమ్స్ అన్నీ తీసుకుని అది ఒక ఇంటికి సెట్ అయ్యి వేరొక ఇంటికి సెట్ అవ్వక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఖర్చులకి దూరంగా ఉండడాన్ని ముందు ఛాలెంజింగ్గా తీసుకుని ఆ విధంగా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని స్టార్ట్ చేసామనుకోండి, ఇంకాస్త ఎక్కువ మనీని సేవ్ చేసుకోవచ్చు. ఇక ఈ హోమ్ డెకార్ ఛాలెంజింగ్ అని చెప్పచ్చు. ఈ హోమ్ డెకార్ ఛాలెంజింగ్స్లోకి ఏమొస్తాయండి, ఈ మధ్యకాలం ప్రతిదీ డెకారేనండి. హాల్లో డెకరేషను, టీవీ యూనిట్ దగ్గర డెకరేషను, సోఫాలకి డెకరేషను, కూర్చునే కుర్చీలకి డెకరేషను, మళ్ళీ కుర్చీల కింద వేసే క్లాత్ అది డెకరేషనే, డైనింగ్ టేబుల్ డెకరేషన్, డ్రెస్సింగ్ టేబుల్ డెకరేషను, బెడ్రూమ్స్ డెకరేషను. బెడ్రూమ్ ఒకటేంటంటే మళ్ళీ బెడ్రూమ్ గోడల డెకరేషను, 4 గోడలు అంటే 4 గోడల డెకరేషను, కిచెన్ డెకరేషను, ఆఖరికి బాత్రూమ్ కూడా డెకరేషనే కదా. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదండి, ఎక్కడ చూసినా డెకార్ ఐటమ్సే. కాబట్టి ఈ డెకార్ ఐటమ్స్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఒక డెకార్ ఛాలెంజింగ్ అనుకోవచ్చండి. డెకార్ ఛాలెంజింగ్ కనుక చేసినట్లయితే చక్కగా మనీని సేవ్ చేసుకోవచ్చు. మనం అనుకుంటామండి, ఏముందిలే ఒక 200 పెడితే ఈ డెకార్ ఐటమ్స్ వస్తున్నాయి కదా, దీనికి ఛాలెంజింగ్ ఏముంది, దీనికి సేవింగ్ ఏముంది అనుకోవచ్చు. కానీ ఆ 200 పెట్టి ఆ టీవీ యూనిట్ ఒక్కదాన్ని డెకార్ చేయట్లేదు కదా. మొత్తం అక్కడ బాగుందని చెప్పేసి పూజ గది డెకరేట్ చేస్తాము, ఆ కిచెన్ డెకరేట్ చేస్తాము, హాల్ డెకరేట్ చేస్తాము. ఇలా చూసుకున్నా సరే మనకి ఖచ్చితంగా 2-3 వేలు అవుతాయి. ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నానండి, 2-3 వేలు అనేది కూడాను. ఇలాంటి ఖర్చులకి కాస్త దూరంగా ఉన్నామనుకోండి, మనం మనీ పరంగా సేవింగ్ ఛాలెంజింగ్ చేసినట్టేనండి. ఇక మూడవది వచ్చేసి గిఫ్ట్స్ అండి. మనము ఏదైనా వెకేషన్కి వెళ్తాం, లేదంటే ఎక్కడికైనా యాత్ర, లేదంటే మనకు దగ్గరలో ఏ తిరుమల, విజయవాడ ఇట్లా వెళ్తూ ఉంటాం కదా. సమ్మర్ వస్తుంది ఎలానో యాత్రలు అది వెళ్తూ ఉంటాము, ట్రిప్స్కి అది వెళ్తూ ఉంటాము, టూర్స్కి అది వెళ్తూ ఉంటాము. ఒకవేళ మనం వెళ్ళకూడదు అనుకున్నా సరే ఏదో ఒక వీడియోలో చూసో లేదా మన ఫ్రెండ్స్ వెళ్తున్నారనో ఎలాగోలాగా మొత్తం మీద యాత్రలో కానీ ట్రిప్స్ కానీ టూర్స్ కానీ ఏదో ఒకలా వెళ్తూ ఉంటాం కదా. అలా వెళ్ళినప్పుడు మనము మన బంధువులకి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం కదండి, లేదా మన ఇంట్లోకి మనమే కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం కదా. ఎందుకంటే యాత్ర వెళ్ళి పాత్ర తెమ్మని పూర్వకాలం సామెత ఒకటి ఉంది కాబట్టి, అప్పట్లో అంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు వెళ్ళేవారండి ఊరికి, కాబట్టి వాళ్ళు ఏదో సరదాగా తెచ్చిచ్చేవారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే దొరికేస్తున్నాయి, మీషోను, అమెజాను, లేదంటే ఫ్లిప్కార్ట్ ఇట్లా ఆన్లైన్లోనే దొరికేస్తున్నాయి. కాబట్టి కొంచెం మనం ఇచ్చే గిఫ్ట్ వాల్యుబుల్గా వాళ్ళు వాడుకునేటట్టు, వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మంచిగా మనం పట్టుకెళ్ళినటువంటి గిఫ్ట్ని యూస్ చేసుకునేటట్టు ఉండాలే తప్ప ప్రతిసారి డెకార్ ఐటమ్స్, దేవుడు పటాలు కానీ, ఎందుకంటే ఎక్కువగా దేవుడు పటాలు తీసుకెళ్తూ ఉంటామండి. అవి వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే పూజ చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే ఉంటారు పటాలు అవి ఇవిని. మళ్ళీ మనం పట్టుకెళ్ళి కూడా వాళ్ళు పూజ చేసుకోవాలంటే ఇబ్బంది కదా. కాబట్టి ఆలోచించుకుని ఇవ్వాలండి. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళామండి, ఏదైనా ఫుడ్ ఓకే, అక్కడ అది మంచి ఫేమస్ అయిన ఫుడ్, లేదంటే ఉదాహరణకి ఏ ఊటీయో కొడైకెనాలో మున్నారో ఇలా వెళ్ళామండి. అక్కడి నుంచి మనం
ఈ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి తీసుకొస్తే పోనీ వాడుకుంటారు. అంతేగాని సాల్వాలు తీసుకొస్తే వాళ్ళేం వాడుకుంటారండి? అసలు అక్కడ క్లైమేట్కి మనకి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న క్లైమేట్కి చేంజ్ ఉంటుంది కదా. సాల్వాలు ఎవరు కప్పుకొని తిరుగుతారండి ఇక్కడ? కాబట్టి కొంచెం మనం ఆలోచించి ఒకవేళ గిఫ్ట్ కానీ కొనాలి అనుకుంటే వాళ్ళు వాడుకునేటట్టు యూజ్ అయ్యేటట్టు ఉండాలి తప్ప ఇలా అనవసరంగా యూజ్ లేనివి ఇచ్చి వాళ్ళు పాపం మనం ఎక్కడి నుంచో తెచ్చామని చెప్పి బీరువాలో వాళ్ళు దాచుకోవడానికి ఇబ్బంది పడతారు. మనకి మనీ పరంగా బాగానే ఖర్చు పెడతాం కదండి గిఫ్ట్లకి అదిని. కాబట్టి చూసుకుని ఆలోచించుకుని తేవాలండి. లేదంటే నోరు మూసుకుని ఊరుకున్నంత ఉత్తమం కూడా లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చూస్తే అనిపిస్తుందండి, వీళ్ళు వెకేషన్ ట్రిప్స్కి వెళ్ళారా లేకపోతే షాపింగ్ ట్రిప్స్కి అని వెళ్ళారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎప్పుడైనా ఎవరైనా గమనించారో లేదో. ఇక నాలుగవది వచ్చేసి ఫాల్ సీలింగ్ లైట్స్ అండి. ఇంచుమించు ఇప్పుడు అందరూ కూడా ఫాల్ సీలింగ్స్ అనేది నీట్గా వేయించుకుంటున్నారు కదా. ఉదాహరణకి మనం ఫాల్ సీలింగ్ అనేది తక్కువ కాస్ట్లో పెట్టి వేయించామనుకుందాం. ఒక 15,000కి ఒక ఫాల్ సీలింగ్ వేయించాము అనుకుందామండి. వాటికి లైట్స్ అన్నీ వేయిస్తాం కదా. అవి కాకుండా మళ్ళీ మనం సీలింగ్ లైట్స్ అండి, శాండియల్ లైట్స్ అంటారు కదా, అలాంటివి ఒక 50,000 60,000 పెట్టుకుంటాం. పోనీ అవి ప్రతిసారి వాడతామండి. మళ్ళీ వాటిని క్లీన్ చేయడం ఇదొక పెద్ద తలనొప్పి. రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు కూడా ఈ ఫాల్ సీలింగ్ లైట్స్ కొనుక్కొని మరీ పెట్టుకుంటున్నారంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదండి. అంటే ఇది నేను నా ఫ్రెండ్ గురించి చెప్తున్నాను. తను రెంట్ హౌస్లో ఉంటుందండి. తను ఐకియాకి వెళ్ళినప్పుడు ఎప్పుడో మొత్తం మీద 8,000 పెట్టి ఈ ఫాల్ సీలింగ్ లైట్ అనేది తీసుకొచ్చి తగిలించిందండి. షాండియల్ లైట్ ఏదో అంటారు కదా అది. నాకు భలే నవ్వొచ్చింది. ఇప్పుడు రీసెంట్గా తనకి ట్రాన్స్ఫర్ అయ్యి బెంగళూరుకి వెళ్ళిపోయింది. అక్కడ ఈ లైట్ పని అవ్వట్లేదు అనమాట. అంటే ఆ ఇంటికి ఈ లైట్ అనేది సెట్ అవ్వట్లేదు. వేస్టే కదండి. దానికన్నా తను కొన్నప్పుడు ఇంచుమించు అప్పుడు 1 గ్రాము 5,000 బంగారం ఉందండి. ఒక 2 గ్రామ్స్ అయినా తీసుకుందును కదా. ఇప్పుడైతే యూజ్ అవ్వను కదా. అంటే ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఇక ఐదవది, అనవసరంగా మనం హోమ్ రెనోవేషన్ చేస్తూ ఉంటామండి. అంటే అందరినీ కాదు, కొంతమంది ఈ హోమ్ టూర్స్ కానీ ఫ్యాషన్ అని కానీ ఇవి చూసి ఏమంటే మాటిమాటికి ఇంటిని అస్తమాటికిని రెనోవేట్ చేయడానికి చూస్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉందండి, అది 10-15 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం రెనోవేట్ చేయాలి తప్పదు. అంతేగాని అనవసరంగా వాళ్ళేదో చేయించుకున్నారని వీళ్ళేదో చేయించుకున్నారని వాళ్ళు గోడకి ఈ పెయింటింగ్ వేయించారని ఈ ఫాల్ సీలింగ్ చేయించారని మనము కూడా చేస్తే అనవసరంగా మనీ పరంగా వేస్ట్ కదా. ఈ మధ్యకాలం ఇవి ఒకటి ఎక్కువైపోయాయి కదండి. ఇవి పల్లెల్లో కూడా వచ్చేసాయండి. మా చెల్లి వాళ్ళ తోటికోడలు అప్పుడే ఇంచుమించు ఆ ఇల్లు కట్టి ఒక 7 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి 3 సార్లు రెనోవేషన్ చేయించిందండి ఇల్లు. ఏమంటే ఇప్పుడు ఇది మోడల్ కాదు అది మోడలు అంటా చెప్తాను. పోనీ వాళ్ళు ఏమన్నా మహా డబ్బులున్న వాళ్ళ అంటే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళే. అయినా సరే ఇది నచ్చలేదు అది నచ్చలేదు ఇది అంటూ ఇంటిని మొత్తం మీద 3 సార్లు అయితే మార్చింది. ఇది కూడా ఒక ఉదాహరణకు చెప్తున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న చూడటానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ వీటి ఖర్చు ఎంత అవుతుందండి? తక్కువలో తక్కువ వీటన్నిటి కోసం మనం తక్కువ అమౌంట్ చూసుకున్న ఒక 50,000 1,00,000 ఈజీగా అవుతుంది కదా. ఇక ఆరవది వెకేషన్ హోమ్ అండి. అంటే చాలామంది ఇప్పుడు మనకి జాబ్ వచ్చిందండి, వేరే చోటుకి వెళ్ళాము, అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాము లేదా రెంట్ హౌస్లో ఉంటున్నాము. మనకి ఊళ్ళో అంటే విలేజ్లో ఒక ఇల్లు ఉందండి. అక్కడికి మనం పండగలప్పుడో పెళ్ళిళ్ళప్పుడో లేదంటే మన అవసరాలప్పుడో ఎప్పుడైనా సరే వెళ్ళి వస్తూ ఉంటాము. రెంట్కి ఇచ్చేద్దామంటే మళ్ళీ మనం వెళ్ళటానికి అవకాశం ఉండదు కాబట్టి రెంట్కి ఇవ్వకుండా అలా పండగలప్పుడో ఎవరైనా పెళ్ళిళ్ళప్పుడో ఊళ్ళో ఏమైనా పని ఉన్నప్పుడు మన అవసరాలకి వాడుకోవడానికి అలా ఉంచుకుంటామండి. అది కాదు కదా ఇప్పుడు. ఆ ఇంటిని పడగొట్టేసి మళ్ళీ కొత్తగా వెకేషన్ హోమ్ అని చెప్పేసి ఇప్పుడు కట్టుకుంటూ ఉన్నారు కదా. అది తప్పేమీ కాదండి. ఇప్పుడు ఉదాహరణకి బాగా మనీ ఉంది, మంచిగా సంపాదిస్తున్నాం అలా అనుకున్నప్పుడు చక్కగా ఒకటేంటండి 2-3 వెకేషన్ హోమ్స్ ఏంటి, ఫామ్ హౌస్ ఏంటి, ఎన్నైనా కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడే జాబ్ వచ్చింది, జీతం బాగున్నా సరే ఇప్పుడే జాబ్ వచ్చింది, ఇప్పుడే వెకేషన్ హోము ఇలాంటివి ఇప్పట్లో ప్లాన్ చేయకూడదు కదా. ఎందుకంటే తర్వాత జాబ్ ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి ముందు జాబ్ వచ్చిన వెంటనే ఇలా వెకేషన్ హోమ్స్ గట్రా కట్టకుండా ఇంటిని అది రీమోడలింగ్ అది చేయించకుండా చక్కగా ఫస్ట్ లైఫ్ సెటిల్ అవ్వడానికి ట్రై చేయాలండి. ఆ తర్వాత వెకేషన్ హోమ్స్ కట్టుకున్నా లేదా ఇంటిని రీమోడలింగ్ చేయించుకున్నా ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలండి. అంతేగాని జాబ్ వచ్చిన వెంటనే మనం పెట్టుబడులు పెట్టేస్తాము అంటే
ముందు మనకి అంటే మనకొక హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్, లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్, లేదంటే బ్యాంక్‌లో కొంత అమౌంటు, ఇలా మనం ఆల్ సెక్యూర్డ్‌గా ఉన్నాము అనుకున్నప్పుడు మనం ఏవైనా చేయించుకోవచ్చండి. ఇలా ఇవేమీ ప్లాన్ చేయకుండా ముందుగానే వెకేషన్ హోమ్ అని, ఫార్మ్ హౌస్ అని, లేదంటే హోమ్‌ని రీమోడలింగ్ చేయిస్తామని ఇట్లా మనీ పరంగా వేస్ట్ కదండీ! డబ్బులుండి ఎవరైనా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేదాల్లో ఓన్లీ మనీ సేవింగ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఇక ఏడవది సీజనల్ డెకరేషన్స్ అండి. ఈ మధ్యకాలం ఇదొకటి ఎక్కువైపోయింది కదా! సీజనల్ ఫ్రూట్స్ తినమంటే తినం. సీజనల్ వెజిటేబుల్స్ తినమంటే తినం. బాబోయ్! మాకొద్దు అంటాం. కానీ ఈ వీడియోస్‌లో చూసో, లేదంటే ఇన్‌స్టాలో చూసో సీజనల్ డెకరేషన్స్ కూడా మొదలుపెట్టేశారు కదా! వేసవికాలం కాటన్ కర్టెన్‌లని, వర్షాకాలమేమో ఏవో రైనీ కర్టెన్స్ అని, శీతాకాలం ఏమో చలి రాకుండా లావుగా ఉండే అదే దుప్పట్ల టైప్‌లో ఉంటున్నాయి చూడండి. రగ్గుల టైప్‌లో ఆ కర్టెన్స్ అని. ఉదాహరణకి ఇక్కడ కర్టెన్స్ నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఇలా మొత్తం మీద రకరకాల కర్టెన్స్ వాడేస్తూ మనం ఇంటికి వెలుతురు కానీ, గాలి కానీ, ఎండ కానీ ఏమీ లేకుండా చీకట్లోనే గడిపేస్తున్నాం కదా! అసలుకే అపార్ట్మెంట్స్ అయిపోతున్నాయి ఇప్పుడు. అపార్ట్మెంట్లోకి సరిగా ఎండే రాదు, గాలి రాదు, వెలుతురు రాదు. ఆ వచ్చే కొంచాన్ని కూడా ఈ కర్టెన్స్ రూపంలో ఇంకా తగ్గించేస్తున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా సీజనల్ డెకరేషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా నేను మా బంధువుల్లో, మా ఫ్రెండ్స్‌లో చూసినవే చెప్తున్నానండి. ఇదొకటేంటండి ఇప్పుడు ప్రతీ నెల కూడా డెకరేషన్స్ అండి. ప్రతీ నెల ఇంటిని ఒక్కొక్క విధంగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటున్నారండి. ఉదాహరణకు నా ఫ్రెండ్ శైలు ఉందండి. తను కర్టెన్లు ఇప్పుడు యెల్లో కలర్ వేసిందనుకోండి, మంచం మీద బెడ్‌షీటు యెల్లో కలరే. ఆ పక్కన కుర్చీలు లేదంటే సోఫా ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి పైన క్లాత్స్ వేస్తూ ఉంటారు కదా! అవి యెల్లో కలరే. మళ్ళీ దానికి ఒక పేరు, ఒక థీమ్ అంట. ఆ థీమ్ ప్రకారం వేస్తుందని నాకు భలే నవ్వొస్తుందనమాట. మళ్ళీ లాస్ట్‌న వచ్చేసి జీతం సరిపోవట్లేదు, అప్పు అయిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి ఖర్చులన్నీ తగ్గించుకుంటే జీతం ఎందుకు సరిపోదండి? మనమేమో ట్రెండీగా కనిపించాలి, షోగా కనిపించాలి, డెకరేషన్ చేసుకోవాలి, అది రెంట్ హౌసులకి. అంటే అందరినీ అనట్లేదండి, ఇలా కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాను అంతే. అలానే ఎనిమిదవది స్మార్ట్ హోమ్ అండి. రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా ఈ మధ్యకాలం స్మార్ట్ హోమ్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నామండి. ప్రతిదానికి రిమోటు. మనం బయటకు వచ్చేసరికి లైట్లు వెలగటం, లేదంటే రిమోట్లు నొక్కుతుంటే ఫ్యాన్లు తిరగటం. తప్పులేదండి, స్మార్ట్నెస్ కోరుకోవచ్చు. కానీ స్మార్ట్‌గా ఆలోచించడం కూడా రావాలి కదండీ! స్మార్ట్ హోమ్ కోసం ఉన్న డబ్బుల్ని తగలేసేస్తే రేపొద్దున్న డబ్బులు అవసరమైనప్పుడు మనకి ఆ స్మార్ట్ హోమ్ ఏమీ తెచ్చివ్వదు గదా! ఒకవేళ మనం కొన్నటువంటి ఆ స్మార్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమ్మేద్దామన్నా కూడా హాఫ్ అమౌంట్ కూడా రాదు కదండీ! కాబట్టి ముందు మన కోసం మనం కొంత ఏర్పాటు చేసుకొని, తర్వాత మనం స్మార్ట్ హోమ్స్ ఏర్పాటు చేసుకున్న, స్వీట్ హోమ్స్ ఏర్పాటు చేసుకున్న, ఏదైనా సరే చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో డబ్బుల్ని ఈ విధంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారండి. అవేంటో తెలుసా అండి? ఫోటో షూట్స్ అండి. పెళ్ళిళ్ళకి ఎలాగో తీయించుకుంటామండి. ఫస్ట్ పుట్టినరోజులకి, పిల్లలకి ఫోటో షూట్స్ అని ఇలాంటివి ఎలాగో తీయిస్తాం. ఇవి కాకుండా కొత్తగా పండగలకి, స్పెషల్ అకేషన్స్‌కి, స్పెషల్ డేస్‌కి ఇలా ఒకటేంటండి, రకరకాల ఫోటో షూట్స్ అయితే వచ్చేసాయి. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు, మన ఆలోచనలు స్మార్ట్‌గా ఉన్నప్పుడు, మనం మన ఫోన్‌తోనే చక్కగా ఫోటోస్‌ని తీసుకోవచ్చు కదండీ! ఇప్పుడు ఫోన్‌లోనే రకరకాల యాప్స్ ఉన్నాయి. ఫ్రీ యాప్స్ చాలా ఉన్నాయి ఎడిట్ చేసుకునేవి. చక్కగా అలాంటివి వాడుకొని మన ఫోటోస్‌ని చక్కగా మనం నీట్‌గా ఎడిట్ చేసుకొని చక్కగా మనము దాచుకోవచ్చు కదా! అలా లేదు కదండీ ఇప్పుడు. ఇప్పుడు ప్రతిదానికి ఫోటోషూట్. మళ్ళీ చెప్తున్నానండి, డబ్బులుండి ఇలాంటివన్నీ ఫాలో అవుతామంటే చక్కగా ఫాలో అవ్వచ్చు. మనీ లేకుండా, మనీ గురించి ఇబ్బంది పడుతూ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయము. ఒక రెంటింట్లో పాలు పొంగించుకోవాలన్నా సరే ఫోటోషూట్స్ అండి. ఒక శివరాత్రి వస్తే శివరాత్రి ఫోటోషూట్, ఉగాది వస్తే ఉగాది ఫోటోషూట్, సంక్రాంతి వస్తే సంక్రాంతి ఫోటోషూట్. ఇవన్నీ కూడా మన దగ్గర మొబైల్ ఉన్నప్పుడు చక్కగా మనకి మనమే తీసుకోవచ్చు కదా! కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ మనము ఇంకొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తూ చక్కగా మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్‌ని ట్రై చేయొచ్చండి. డబ్బుంటే కాదండి. ముందు మన అవసరాలన్నిటికీ కూడా డబ్బుంటే తర్వాత మనం ఇలాంటివి ఎన్నెన్నో చెయ్యొచ్చు. అంతే గదా! అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. అదేనండి టర్మ్ ఇన్సూరెన్స్. మనకి ఒక చిన్న సొంతిల్లుంది, ఒక చిన్న కారుంది, పెళ్ళైపోయింది, పిల్లలున్నారు, మన అమ్మానాన్నలను చూసుకుంటున్నాము, ఫ్యామిలీని చూసుకుంటున్నాము, ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మనకి ఆదాయం వచ్చే మార్గం ఉంది.
మన మనీ మన కోసమే పనిచేస్తుంది. మనకి ఒక సంవత్సరం పాటు జాబ్ లేకపోయినా సరే మనము ఈజీగా ఆ 1 ఇయర్ పాటు మన ఖర్చుల్ని తట్టుకునేటటువంటి ఆదాయం మనకుంది అనుకున్నప్పుడు ముందు ఆర్థిక సేఫ్టీ అనేది చూసుకున్న తర్వాత ఇలాంటి ఖర్చులు ఒకటేంటండి 100 పెట్టచ్చు. కాబట్టి ఖర్చు చేసేటప్పుడే కొద్దో గొప్ప ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి మనమే ట్రెండింగ్గా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది చేసినట్టేనండి. మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.